హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు అనమాట. ఈవినింగ్ మేము లేపాక్షికి వెళ్ళాము. మాకైతే కొంచెం దగ్గర, అందుకని చెప్పి ఇంకా చూద్దాము, చాలా రోజులు అయిపోయిందనమాట చూడక. అంటే నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ట్రిప్కి వచ్చాము, అప్పుడు వచ్చిందే, ఇంతవరకు వెళ్ళలేదు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము, బట్ ఎవరు దొరకలేదనమాట. ఇప్పుడు ఇంకా కొత్తగా పెళ్ళైన జంట ఉంది, సో వాళ్ళు వెళ్దామన్నారని చెప్పి ఇంకా మా ఆయన కూడా తీసుకెళ్ళాడనమాట. సో మేము అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే తిండి ఉండాలి కదా. సో మామిడి పండు అయితే తీసేసుకున్నాం అనమాట. మామిడి పండు తీసుకొని వెళ్తూ ఉంటే కోతి అడ్డ వచ్చింది. ఆ కోతి ఏమో మేము మామిడి పళ్ళకి అని చెప్పేసి మామిడి పళ్ళు ఇచ్చాము, కానీ అది తీసుకోవాలనుకుంది. బాబు చేతిలో ఉన్న బొంగ అనమాట. ఇంకా వాడైతే దాన్ని ఇసిరేసాడు, అది తీసుకొని చాలా ఎంజాయ్ చేసింది కోతి. సో తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ తిండి, తర్వాత షాపింగ్, ఈ రెండు లేకుండా అమ్మాయిలు ఉండలేదు కదా. సో దీంట్లోకైతే దూరేసాను అనమాట. ఏం తీసుకోలేదు, ఒక 2 థింగ్స్ ఏమో తీసుకున్నాము అంతే. ఇంకా వీనికి బాగున్నాయి అని చెప్పి తీసుకుందాం అనుకున్నా, బట్ 2 హెవీ కాస్ట్ ఉన్నాయన్నమాట. అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పి జస్ట్ ఒక యాక్టివిటీస్ది ఇది తీసుకున్నాం అనమాట. షేప్స్ని కరెక్ట్గా పెట్టేది అండ్ కీ హోల్డర్, 1 కీ చైన్, ఈ 3 థింగ్స్ తీసుకున్నాము. ఇంకా పైకి వెళ్ళలేదు, ఈగలు ఉన్న చోటకి చాలా లేట్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి ఇంకా దర్శనంకి వెళ్ళాము అని చెప్పి గుళ్ళేకి వచ్చేసాం అనమాట. ఆ తర్వాత 6 o'clockకి క్లోజ్ అన్నారు. తర్వాత అన్నారు శివరాత్రి కదా మ్యాక్సిమం ఉంటుంది అని, ఇంకా సరే అని నిదానంగానే వెళ్ళామన్నమాట. వెళ్తూ వెళ్తూ బాబుతో ఆడుకుంటూ బాగా టైం అయితే మంచిగా స్పెండ్ చేసామన్నమాట. ఇంకా అన్న వాళ్ళు మాతో బాగా క్లోజ్గా ఉంటారు, బాగా అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయామన్నమాట ఈ మధ్యకాలంలో. అట్లా కొంచెం బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. సో లోపలికి వెళ్ళి ఇంకా ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళకుండా మొత్తం చూసేసుకొని ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము. యాక్చువల్గా మెయిన్ థింగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాం, కానీ దాన్ని పట్టించుకోకుండా పక్కకు వచ్చేసామన్నమాట. ఈ గుడి మొత్తం ఒక స్తంభం మీద నిలబడి ఉంటుంది. ఆ స్తంభం కింద కర్చీఫ్ తీసినా కూడా అంటే గ్యాప్ ఉంటుంది అనమాట, భూమికి టచ్ అవ్వకోకుండా ఆ స్తంభం అనేది బిల్డ్ చేసి ఉంటారు. దాని కింద మనం ఏ క్లాత్ తీసినా కూడా వస్తుందంట. నేనైతే చూసాను, అప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడే చూసాను, అండ్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి. అందుకని నేనైతే ఇక్కడ గుడి గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మేము ఎంజాయ్ చేసింది మాత్రమే చెప్తాను అనమాట. సో చాలామంది చాలా వీడియోస్ పెట్టింటారు ఆల్రెడీ, ఇంకందుకని చెప్పేసి నేను గుడి గురించి అంత నీట్గా ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. మేము వెళ్ళాము అన్నది మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. సో ఫెస్టివల్ కదా, ఇక్కడైతే మంచిగా డెకరేషన్ అంతా బాగుండింది. టెంపుల్ అంటే ఫెస్టివల్ వైబ్ అయితే ఉండిందనమాట. ఇంక ఇలా ఉంటే ఫొటోస్ తీసుకోకుండా ఉంటాము, ఖచ్చితంగా ఫొటోస్ తీసేసుకున్నాము. సో ఫస్ట్ వాళ్ళు తీసుకున్నారు, ఆ తర్వాత మేము ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. కానీ వేడి ఉంది, అంటే మొత్తం రాతి కట్టడం కాబట్టి ఫుల్ వేడిగా ఉందన్నమాట. ఇంకా సరే అని లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి మరి ఫన్నీగా అన్న ఫోటో తీస్తున్నాడు అని చెప్పేసి నాకు తల అలాను ఇలా అన్నాడు, కానీ తీసింది వీడియో. తర్వాత బాగా నవ్వుకున్నా. సో ఇంకా ఫోటో అయితే మంచిగా వచ్చింది, ఒక్కటి వచ్చినా చాలు సాటిస్ఫాక్షన్. సో ఆ తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళాము. సో యాక్చువల్గా లోపలైతే మెన్షన్ చేశారు వాళ్ళు, నో ఫోటోగ్రఫీ, నో వీడియోగ్రఫీ అని ఎవ్రీథింగ్. బట్ అయినా కొంతమంది అయితే తీస్తున్నారు కెమెరాస్తో, అందుకని చెప్పి నేను కూడా జస్ట్ ఒక షాట్ వేసుకున్నాను అంతేను. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు అనమాట తీయొద్దండి అని, ఇంకెందుకు తీయడం వాళ్ళు చెప్పాక కూడా అని చెప్పి నేనైతే క్లోజ్ చేశాను అనమాట. సో ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము. సో ఇక్కడ టెంపుల్కి వెళ్ళా మనం కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది కదా. సో అలా ఒక 10 minutes కూర్చొని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో బయట ఇంకా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంకా మేము ఆల్రెడీ చూసాం కదా అని అంతా వెళ్ళలేదు. ఇక్కడ పాదం ఉంటుందన్నమాట, ఒకటి సీతాదేవి పాదం ఏదో అంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ పాదంలో అయితే వాటర్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయంట, అంటే ఒక డ్రాప్ అయినా ఉంటాయంట. ఇప్పుడు కొన్ని ఉన్నాయన్నమాట, అవి వచ్చిన వాళ్ళంతా వాటిని ఇట్లా తల మీద వేసుకుంటూ ఉంటారు, అవి మరీ వస్తూనే ఉంటాయంట. అంటే కొన్ని కానీ మరీ ఊరుతానే ఉంటాయి అని అంటారు. సో ఇక్కడ ఇది వచ్చేసి అప్పట్లో ప్లేట్స్ అంట, భోజనం తినడానికి, అవన్నీ కర్రీస్ వేసుకోవడానికి, మధ్యలోది అన్నం కంట. ఎలా తినేవాళ్ళేమో కానీ మా వాడైతే వాళ్ళ పిల్లలు అట్లా చేస్తున్నారని చెప్పి వాడు కూడా వెళ్ళి దాంట్లో నుంచి మరీ ఇలా అంటూ ఆడుకున్నాడు అనమాట. వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం స్పేషియస్గా ఉంటుంది, ఆడుకోవడానికి అంతా బాగుందన్నమాట. వాడి కోసం అని చెప్పి ఇంకా కొద్దిసేపు ఎక్స్ట్రానే కూర్చున్నాం అనమాట. ఆ తర్వాత బయట పార్క్లోకి వచ్చాము. బయట పార్క్ కూడా బాగుండింది. సో అక్కడ కూడా బాగా ఆడుకున్నాడు అనమాట బాబు. సో ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తే దానికన్నా హ్యాపీనెస్ ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, వాళ్ళు విసిగించుకోకుండా వాళ్ళు ఆడుకునే ప్లేస్ ఉంటే చాలు. సో నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది, బాగా ఆడుకున్నాడు అనమాట బాబు అయితే. అంటే
అంత విసిగించలేదు. వాడిని వదిలేస్తే వాడే ఆడుకున్నాడు ఏం తగలకుండా చూసుకుంటే. ఇక్కడ బయటకు వచ్చి 2 లడ్డూలు తీసుకొని ఇంకా పార్క్లోకి వెళ్ళాము. సో శివరాత్రి కదా, మొత్తం శివరాత్రికి సంబంధించి డెకరేషన్ అయితే అయిపోయిందనమాట. అండ్ నైట్ 3 వరకు దర్శనం ఉంటుంది అన్నారు. అంటే మేల్కునే వాళ్ళకి అంతా అంట. మరి ఎవరు మేల్కున్నారో ఏమో తెలియదు, కానీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి కొన్ని. సో ఇక్కడైతే బాగా ఆడుకున్నాడు, గడ్డి పిక్కుంటా అట్లా. ఇంకా వేరే పిల్లలు ఉన్నాడు. మా వాడు ఎక్కడికి వెళ్ళినా సూపర్ అల్లరి అనమాట, పక్కన కొట్టైనా లాక్కునే రకము. సో ఇక్కడైతే వేరే పిల్లల్ని విసిగిస్తున్నాడు అని చెప్పి ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో రిటర్న్ స్టార్ట్ అయ్యేకి ముందు నంది ఉంటుంది. సో లేపాక్షికి వెళ్ళిన వాళ్ళందరూ నంది ఖచ్చితంగా చూసేసి వస్తారనమాట. సో నందికి వెళ్ళి నంది చూసుకొని అక్కడ కొన్ని పిక్స్ దిగినాము. సో కొన్ని పిక్చర్స్ తీసుకొని అక్కడ నందికి పక్కనే ఎగ్జిబిషన్ ఉండిందనమాట. సో ఇంకా ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాము. ఎలాగో ఫ్రీ టికెట్, అంటే టికెట్ లేదు, ఎంట్రన్స్ ఫ్రీ అనమాట. వెళ్ళేసి వద్దాం, పోయేది ఏముందని చెప్పి వెళ్ళిపోయాము. సో పోయేది ఏం లేదు, అక్కడికి వెళ్ళాక మనీ బొక్క అంతే. సో కొంచెం షాపింగ్ చేసినాము. ఒక 2 బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అండ్ 1 పెయిర్ ఇయర్ రింగ్ తీసుకున్నా. అండ్ లోపల ఇంకా తినేవి అలా ఇలా కొంచెం అయితే మనీ అయితే స్పెండ్ చేసేదనమాట. సో ఇలా అయితే మా శివరాత్రి మొత్తం గడిచిపోయింది. బాగా ఎంజాయ్ చేసాం ఈసారి. అంటే మేల్కొని అలా చేయలేదు, కానీ మనసు ప్రశాంతంగా ఉంది. అంతకంటే ఎంజాయ్ ఏం అవసరం లేదు కదా. ఇక్కడ మా బాబు అయితే ఆ గొరిల్లాని చూసి ఎంత ఏడుస్తున్నాడంటే అంత ఏడుస్తున్నాడు. ఇంకా వాడి ఏడుపు తట్టుకోలేక రిటర్న్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. వస్తూ వస్తూ కార్లో వానికి ఇడ్లీ తినిపించేసుకొని వస్తున్నాం అనమాట. ఐ హోప్ వీడియో నచ్చిందంటే అనుకుంటున్నా. బాయ్.